వెల్కమ్ టు మెక్ విజన్. ఈరోజు టాపిక్ వచ్చేసి వై చూస్ మెకానికల్ ఇంజనీరింగ్. అసలు మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు చూస్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ఎండ్ వరకు చూడండి. వాట్ ఈస్ మెకానికల్ ఇంజనీరింగ్? Engineering that deals with machines, designs, and thermodynamic and manufacturing. From cars and aircraft to robots and the power plant, mechanical engineering shaped the world around us. Mechanical engineering plays a vital role in the industrial and automotive field. And why choose mechanical engineering? అసలు మనం మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు చూస్ చేసుకోవాలి? ఇందులో ఒక 4 పాయింట్స్ ఉన్నాయండి. హై డిమాండ్ అండ్ జాబ్ ఆపర్చునిటీ, వైడ్ రేంజ్ ఆఫ్ స్పెసిఫికేషన్, ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ, కాంపిటేటివ్ సాలరీ అండ్ కెరియర్ గ్రోత్. ఇక్కడ హై డిమాండ్ అండ్ జాబ్ ఆపర్చునిటీలో ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఎనర్జీ, రోబోటిక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. ఇందులో కంపెనీస్ వచ్చేవి చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఎస్పెషల్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఇన్ ఏరోస్పేస్ అండ్ ఆటోమోటివ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ రోబోటిక్, ఎనర్జీ, వాళ్ళు ఈ ఫీల్డ్ అనేది చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళ కెరియర్ గ్రోత్ కూడా బాగుంటుంది. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ టెస్లా, బిఎండబ్ల్యూ, ఇస్రో, నాసా, డిఆర్డిఓ, టాటా మోటార్స్, హుండాయి, ఇలా చాలా కంపెనీస్ ఉంటాయి మనకు. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ స్పెసిఫికేషన్. ఆటోమోటివ్ ఇంజనీరింగ్, కార్స్ అండ్ బైక్ డిజైన్ వచ్చేసి మనకు ఆటోమోటివ్ ఇంజనీరింగ్ ఉంటాయి. ఏదైతే వెహికల్స్ తయారు చేస్తామో అవి ఆటోమోటివ్ ఇంజనీరింగ్లో కన్సిడర్ చేస్తాము. రోబోటిక్ అండ్ ఆటోమోషన్, ఇది ఫ్యూచర్ టెక్నాలజీ. ఇట్స్ ఇంకా ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్స్, థర్మల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్, ఇక్కడ వచ్చేసి సోలార్, విండ్ అండ్ పవర్ ప్లాంట్లో ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 3D ప్రింటింగ్, ఇది ఇండస్ట్రీలో వాడతారండి. అండ్ వీటి అన్నిటికీ వేరే వేరే సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు డిజైన్కి. అవి కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అండ్ కాంపిటేటివ్ శాలరీ. ద శాలరీ రేంజ్ బిట్వీన్ 4 to 12 LP అండి. బేసిక్ శాలరీ అనేది తక్కువే ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో అది చాలా పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, బీయింగ్ ఏ ఫ్రెషర్గా పర్సన్కి ఎంట్రీ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో ఇంటర్న్షిప్ చేసి ఎంట్రీ అనేది సంపాదించుకుంటే మీ కెరియర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ మెకానికల్ ఇంజనీర్స్. టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్వేర్స్ మనకు వచ్చి ఉండాలండి. ఇవి వెన్ వీఆర్ ఇన్ బీటెక్, ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మనం కొన్ని సాఫ్ట్వేర్స్ అనేది నేర్చుకుంటే ప్లేస్మెంట్స్ టైంలో అనేది మనకు చాలా ఈజీ అవుతుంది. క్యాడ్ సాఫ్ట్వేర్ లైక్ క్రియో, సాలిడ్ వర్క్స్, ఆటో క్యాడ్, మ్యాట్ ల్యాబ్. క్రియో, సాలిడ్ వర్క్స్, ఆటో క్యాడ్ ఇవి మనం ఇండస్ట్రియల్లో ఎక్కువ యూజ్ చేస్తాము. అండ్ క్యాటియా, సాలిడ్ వర్క్స్, ఎన్ఎక్స్ ఇవి ఆటోమోటివ్ ఫీల్డ్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి కాకుండా చాలా మెకానికల్ సాఫ్ట్వేర్స్ ఉన్నవి, అవి కూడా యూజ్ చేస్తాము. ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్కటి యూజ్ చేస్తారండి. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ థింకింగ్, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా బేసిక్ తెలిసి ఉండాలండి. ఫస్ట్ మనకు సిఎన్సి రన్ చేయాలంటే ఎం కోడ్స్, జీ కోడ్స్ అని ఉంటాయి. అవి కూడా నేర్చుకుంటే సిఎన్సి లైక్ ప్రొడక్షన్ ఇంజనీర్గా ఉండొచ్చు. కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ ఇస్ మేజర్ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ అండ్ పిఎస్యులో గేట్. గేట్ అంటే మీ అందరికీ తెలుసు, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఇది గేట్ రాసి క్వాలిఫై అయితే వీఆర్ ఎలిజిబుల్ టు డూ ఎంటెక్ ఆర్ కట్ ఆఫ్ ఉంటుంది గేట్కి. కొంచెం పిఎస్యు రావాలంటే కొంత కట్ ఆఫ్ మనం రీచ్ అయితే పిఎస్సిలో కూడా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, ఈఎస్సి ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఇది యూపీఎస్సి వాళ్ళు కండక్ట్ చేస్తారండి. కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది, కానీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఎస్ఎస్సి జేఈ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, జూనియర్ ఇంజనీర్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ జాబ్స్ ఇవి. నెక్స్ట్, ఆర్ఆర్బి జేఈ అండ్ ఎస్ఎస్ఈ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్,
జూనియర్ ఇంజనీర్ అండ్ సీనియర్ సెలక్షన్ ఇంజనీర్. ఇది రైల్వేస్లో. నెక్స్ట్ ఇస్రో, డిఆర్డిఓ రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇవి కింద ఉన్నవి వన్ ఆఫ్ ది పిఎస్యు కంపెనీస్. ఇవి ఏంటిదంటే త్రూ గేట్ నుంచి వస్తాయి. అండ్ వాళ్ళు కూడా స్పెషల్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. హయ్యర్ స్టడీస్. హయ్యర్ స్టడీస్ వచ్చేసి గేట్. ఫర్ గేట్, ఎంటెక్, ఎంఈ, అడ్మిషన్ ఇన్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ అదర్ టాప్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వచ్చేసి ఐఐటి జామ్. If interested in MSc program related to disparate fields. GRE, Graduate Record Examination, required for MS, MSc in Mechanical Engineering abroad. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, హైయర్ స్టడీస్ సారీ. ప్రైవేట్ సెక్టర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్, కామన్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంబీఏ, జీమాట్ ఫర్ ఎంబీఏ అబ్రాడ్, సిఎస్డబ్ల్యూఏ. ఇలా కొన్ని ప్రైవేట్ సెక్టార్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇవి మనకు మెకానికల్ వాళ్ళకి మేజర్ ఇంపార్టెంట్. మెకానికల్ చూస్ చేసుకుంటే ఆ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. లైక్ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. సో సో ఇది కంప్లీట్ వీడియో, మనం ఎందుకు మెకానికల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోవాలో. అండ్ ఇవి లాస్ట్కి వచ్చినవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. డూ సబ్స్క్రైబ్ మెక్ విషన్. థ్యాంక్ యూ.